ఈ వెరైటీ మనకు వద్దు, మాకు కావాల్సింది ఇప్పుడు కుజు పటాలియా మాత్రమే కావాలి. విత్తనాలలో మేము వేసుకున్నప్పుడు దీంట్లో ముందే కల్తీ ఉండే, ఇవి వడ్లు కానీ బెరుకులు, వేరే విత్తనాలు కల్తీ లేదా బెరుకు అంటారు కదా, ఆ బెరుకు విత్తనాలన్నిటిని తీసేసి. హాయ్ హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ సునంద. ఇప్పుడు మీరు నా చేతులలో చూస్తున్నారు కదా, ఇవి వడ్లు కానీ బెరుకులు. బెరుకులు అంటే అర్థం ఏంటి అంటే, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మేము కుజు పటాలియా రకం వరి వేసుకున్నాం. అయితే విత్తనాలలో మేము వేసుకున్నప్పుడు దీంట్లో ముందే కల్తీ ఉండే, అంటే వేరే రకం వడ్లు 1-2, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంత పెద్ద దానికి ఒక 100 వడ్లు కల్తీ కలిసాయనుకో, 100 వడ్లు, ఒక్క వడ్ల గింజ నుంచి ఒక మొక్క, ఆ మొక్క దుబ్బులాగా అవుతుంది. 10 నుంచి 20 పిలకలు వచ్చినప్పుడు అప్పుడు ఏమైతుంది, ఒక్కొక్క పిలకకి 400 విత్తనాల వరకు ఉంటాయి. 400 నుంచి 450 విత్తనాల వరకు ఒక్క పిలకకి. అలాంటి పిలకలు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 20 పిలకలు వేసుకుందాం, లేదు 10 వేసుకుందాం. అలాంటిది ఒక్క వరి విత్తనం నాటినప్పుడు 10 పిలకలు వస్తే 10 × 450 వడ్లు ఒక్కొక్క పిలకకి వేసుకున్నప్పుడు ఎన్ని అవుతాయండి? 4500 వడ్లు అవుతాయి. ఎలాంటివి అంటే మనకు అవసరం లేని వేరే రకం వడ్లు. సో అలాంటి వాటిని మేము మొదటగా తీసేసుకుంటున్నాం, కొంచెం ఏరియా వరకు మార్క్ చేసుకొని అందులో తీసుకుంటున్నాం. ఎందుకోసము అంటే మేము మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ వేస్తాం కదా విత్తనాలకు, మళ్ళీ వేసినప్పుడు ఆ విత్తనంలో మనకి ఏది కావాలో విత్తనం, అదే విత్తనం వచ్చేటట్లు వేసుకోవాలి. వేరే విత్తనాలు కల్తీ లేదా బెరుకు అంటారు కదా, ఆ బెరుకు విత్తనాలన్నిటిని తీసేసి, ఫర్ ఎగ్జాంపుల్ మేము ఇప్పుడు ఇంత ఏరియా సెలెక్ట్ చేసుకున్నాం. ఇంత ఏరియాలో ఇలాంటివి వేరే రకం వడ్లు ఉన్నాయి మనకు. ఈ లావు రకం ఉన్నాయి, కలర్ సేమ్ కానీ లావుగా ఉన్నాయి. ఇది వేరే రకం, వేరే వెరైటీ. ఈ వెరైటీ మనకు వద్దు, మాకు కావాల్సింది ఇప్పుడు కుజు పటాలియా మాత్రమే కావాలి. కాబట్టి ఆ కుజు పటాలియా వడ్లు మాత్రమే మేము ఇప్పుడు కోసుకొని అందులో మళ్ళీ ఆ ఏదైతే విత్తనం కోసం మేము ఇప్పుడు ఇవి సేకరిస్తున్నాం, కోసుకుంటున్నాం. విత్తనాలకి అంటే మామూలుగా మిషన్ తో, హార్వెస్టర్ తో మనం మొత్తం పట్టేస్తాము. ఎందుకంటే మనం 3 ఎకరాలు వేసాం, 3 ఎకరాలు మొత్తం కోసి తీయాలంటే కష్టం. కాబట్టి ప్యాడీ హార్వెస్టర్ తోనే మనం వరి కోపిస్తున్నాం. అయితే ప్యాడీ హార్వెస్టర్ లో ఫర్ ఎగ్జాంపుల్ మనకు ఇక్కడంతా మంచి విత్తనాలే ఉన్నాయి, అన్ని కుజు పటాలియా విత్తనాలు ఉన్నా కానీ హార్వెస్టర్ వేరే వాళ్ళ పొలంలో చేసి వచ్చినప్పుడు ఏమైతుంది, అందులో ఇంకా కొన్ని వడ్లు ఉండిపోతాయి. అది ఖాళీ చేసినప్పుడు మొత్తం ఖాళీ చెయ్యదు, అందులో ఇంకా ట్యాంక్ లో కొన్ని ఉండిపోతాయి. మళ్ళీ మనం అంతా హార్వెస్ట్ చేసినప్పుడు మన వడ్లతో పాటు ఆ వడ్లు కూడా వస్తాయి. అందుకని హార్వెస్టర్ తో చేయకుండా ఇలా చేతులతో మనకు ఏవి కావాలో అవే సెలెక్టెడ్ గా తీసుకొని వడ్ల విత్తనాల కోసం సేకరించడం జరుగుతుంది. అంటే మేము ఇప్పుడు ఈ యొక్క కుజు పటాలియా వరి విత్తనాలు మళ్ళీ నెక్స్ట్ క్రాప్ కి వేసుకోవడానికి మా పొలంలో నుంచే తీసుకుంటున్నాం. బెరుకులు రాకుండా వడ్లు ఎలా తీసుకోవాలి అన్నది ఈ యొక్క చిన్న విషయం. ఏది కొంచెం ఒక 10 నిమిషాలు లేక అర్ధగంట సేపు మనం టైం కేటాయించినట్లయితే మనకు బెరుకులు లేకుండా మన విత్తనం పర్ఫెక్ట్ గా అన్ని వడ్లు ప్రతి గింజ కూడా అదే వెరైటీ, ఒకే వెరైటీ కుజు పటాలియా వరి విత్తనాలు మాత్రమే మనం సేకరించేటటువంటి పని చేస్తున్నాం. దానికోసం చూస్తే ఇవన్నీ బెరుకులు. మొదటిగా ఈ ఏరియాలో బెరుకులు తీసేసాం, ఇంకా మొత్తం వరుసబట్టి కోసేసుకొని వాటినే మనం ఇలా కొట్టుకొని ఆ విత్తనాలు తీసుకొని మంచిగా ఎండబెట్టుకొని మళ్ళీ అవే మేము నెక్స్ట్ క్రాప్ కోసం విత్తనాలు వేసుకోవడం కోసం. ఇది అండి బెరుకులు లేకుండా విత్తనాలను సేకరించే పద్ధతి. మేము ఇలా చేసుకుంటాం. థ్యాంక్ యూ. మా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరం సేంద్రియం వైపు బాటలు వేద్దాం. థ్యాంక్ యూ.